2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. ఏలినాటి శని ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనపరంగా, హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలోకి రాబోతున్నారు 17వ తారీఖు నుంచి. దాని మూలంగా 17వ తారీఖు నుంచి ధనపరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ధనం రావాల్సింది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో ఉన్నారు. 3వ వ్యక్తి మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమ స్థానాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మీకు కనుక ల్యాండ్స్ అమ్మాలనుకుంటే కనుక చాలా మంచి ఫలితాలంటూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో 17వ తారీఖు వరకు చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది ల్యాండ్స్ పరంగా మాత్రం. బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. సూర్యుడు 17వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉంటారు. కెరియర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. 17వ తారీఖు లోపల చాలా ఆనందంగా ఉంటారు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక 17వ తారీఖు లోపల చేంజ్ అవ్వండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. దాని మూలంగా ఆడవాళ్ళతో శత్రుత్వం అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా దక్షిణామూర్తి సూత్రపాలనం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.